ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం లైవ్‌లో డెమన్ పవన్ వాళ్ళ అమ్మగారు హౌస్‌లో అడుగుపెట్టారు. ఇక డెమన్ పవన్ వాళ్ళ అమ్మగారు హౌస్‌లో అడుగుపెట్టగానే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో పాటు అలాగే డెమన్ పవన్ అయితే చాలా ఎమోషనల్ అయ్యాడని చెప్పుకోవాలి. ఇక హౌస్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ అమ్మగారిని పరిచయం చేశాడు. ఇక వాళ్ళ ఆట గురించి ఒక్క ముక్కలో చెప్పమని డెమాన్ పవన్‌ని అడిగితే వాళ్ళ అమ్మగారు కూడా ఎక్కడా తడబడకుండా లైవ్‌లో చాలా బాగా చెప్పుకొచ్చారనే చెప్పాలి. సో, ముందుగా నా కొడుకు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానంటే, తప్పకుండా అమ్మ అంటూ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ అన్నారు. నీకు ఇందులో భాగంగా మా పవన్ అయితే చాలా అందంగా ఉన్నాడు. బయట కన్నా టీవీలో అయితే ఇంకా ముద్దుగా ఉన్నాడు. పవన్ బాబు, ఏదేమైనప్పటికీ కూడా నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు. మా పేరుని నిలబెడుతున్నావురా. మేము ఏదైతే నిన్ను వద్దు వద్దు అన్నామో నువ్వు అదే ఎంచుకొని నేను ఇదమ్మా అంటూ నిరూపించావు చూడు. మన ఇంట్లో వాళ్ళందరూ చూడరు కదా, చాలా గర్వపడుతున్నారు. నువ్వు ఇలాగే గేమ్ బాగా ఆడి టాప్ 5లోకి వెళ్ళాలని కోరుకుంటున్నానంటూ, పవన్ బాబు నీలో నాకు నచ్చింది ఏంటంటే, ఆడపిల్లల మీద ఎప్పుడు సీరియస్గా ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు తప్పు ఉన్నా సరే నువ్వు రీతుని అలాగా గసరడం అది నాకు నచ్చలేదు. కాబట్టి ఆ అమ్మాయిని ఇంకెప్పుడు గసరకు. మాటికి వాటికి అమ్మాయిని ఇబ్బంది పెట్టకు. లైవ్‌లో డెమాన్ పవన్ ఇక బాగానే తనుజకి ఏం చెప్పారంటే, "తనుజ నీ గేమ్ చాలా బావుందమ్మా. నువ్వు వంట బాగా చేస్తావనుకుంటా. ప్రతిసారి నువ్వు కిచెన్‌లోనే కనిపిస్తూనే ఉంటావు. మాకు అదే ఏదైతే టాస్క్ ఆడుతున్నారో ఆ టాస్క్‌ల విధానం కూడా చాలా బావుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే నీ డ్రెస్ సెన్స్ చాలా బావుంది. ఒక ఆడపిల్ల నిండు బట్టలతో ఉండడం అనేది చాలా బావుంటుంది. నీది కన్నడ స్టేట్ అయినా సరే, మా తెలుగింటి అన్నీ కూడా నువ్వు వర్తిస్తున్నావు చూడు. మా తెలుగింటి అమ్మాయిలాగా అయిపోయావంటూ, తనుజ నువ్వు ఇలానే గేమ్ ఆడమ్మా అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చారు తనుజకి. ఇక రీతు దగ్గరకొచ్చి, రీతు ఏదేమైనప్పటికీ కూడా నా కొడుకుని నువ్వు అలా ఏడిపించడం కరెక్ట్ కాదంటే, అయ్యో! అంటే నేను కావాలని ఏడిపించలేదంటే నేను కూడా సరదాగా అన్నానమ్మా. కానీ నా కొడుకుని బాగా చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే అప్పుడప్పుడు నా కొడుకు మీదే కాకుండా నువ్వు నీ ఆట మీద కూడా కాన్సంట్రేషన్ చెయ్యి అంటూ లైవ్‌లో చెప్పుకొచ్చింది డెమాన్ పవన్ వాళ్ళ అమ్మగారికి. ఇక అలాగే భరణి దగ్గరికి వచ్చి, భరణి గారు మీరు ఇప్పుడు ఎలా అయితే గేమ్ ఆడుతున్నారో అలాగే ఆడండి. మీ గేమ్ అయితే చాలా బావుంది. ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు అంటూ చెప్పుకొచ్చి, సో, ఫైనల్‌గా ఇమ్మాన్యుయల్ దగ్గరికొచ్చి, ఇమ్మాన్యుయల్ ఏదేమన్నప్పటికీ నీ కామెడీ టైమింగ్ చాలా బావుంటుంది. నిన్ను చూసేటప్పటికి మాకు నువ్వేం మాట్లాడకపోయినా నవ్వు ఆపుకోలేకపోతున్నావు. ముఖ్యంగా అంకుల్ గారైతే నవ్వుతూనే ఉన్నారు అంటూ ఇమ్మాన్యుయల్ కూడా కామెడీ గురించి మాట్లాడారు. ఇక చివరగా సుమన్ శెట్టి పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడుతూ, సుమన్ గారు మీ గేమ్ కూడా చాలా బావుంది. పవన్ కళ్యాణ్ నీకు మా వోడి మీద ఏమన్నా కసురుంటే అబ్బా! అలాంటిది ఏం లేదమ్మా. ఇదంతా గేమ్ పరంగా కదంటే, అదే లేదయ్యా గేమ్ పరంగానే మళ్ళీ మీరందరూ ఒకటైపోతున్నారు చూడు, అది చాలా బావుంది. ఉన్నన్ని రోజులు హౌస్‌లో మంచిగా ఉండి, మంచిగా గేమ్ ఆడండి. అందరికీ ఆల్ ది బెస్ట్ నాన్న అంటూ మొత్తానికి హౌస్‌లో ఉన్న వాళ్ళందరికీ ఒకళ్ళ గురించి ఒకళ్ళు గేమ్ కోసం మాట్లాడి డెమాన్ పవన్ వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చేసారని చెప్పాలి. మరి మొత్తానికి డెమాన్ పవన్ వాళ్ళ అమ్మగారు మాట్లాడిన మాటలు మీకెలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.